హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ పూర్ణం బూరెలు. మరి అవి ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మినపప్పుని 3 గంటలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా జారుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 గ్లాసు వరిపిండికి 1/2 గ్లాసు బెల్లం వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాసు శనగపప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకుని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని వేరొక గిన్నెలో వేసి ఇలా పలుకులా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసుకుని బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మిశ్రమం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. అలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వరిపిండి బెల్లం మిశ్రమాన్ని మినపిండిలో వేసుకుని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్మా నూక కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. అంతేనండి, బూరెల తోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని తోపులో మునిగేలాగా వేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దండి. పెడితే పైన వేగిపోయినట్టే ఉంటుంది కానీ లోపల వేగదు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ లాగేస్తాయి, ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయి. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవడమే. అంతేనండి, వేడివేడిగా కమ్మని బూరెలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.